రాష్ట్రంలోని తెలంగాణ వడ్డర్లో అందరినీ జరగబోయే అసెంబ్లీలో వడ్డర్లను బీసీ నుండి ఎస్సీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీకి తీర్మానం పంపించాలని మరియు వడ్డర బిడ్డలు విద్యార్థులను గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని మరియు వడ్డర్లు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం గౌడ సంఘానికి గౌడులు ఈత చెట్టు మీదకి వెళ్ళి తాటి చెట్టు మీదకి వెళ్ళి ప్రమాదవశాత్తు జరిగినప్పుడు వారికి ప్రమాదం ఎక్స్గ్రేషియా ఎలా ప్రకటించిందో మా వడ్డర్లకు కూడా ప్రమాదం జరిగినప్పుడు మట్టి పనులు చేసుకుంటూ క్వారీలో కానీ మట్టి పనులు చేసుకుంటూ ప్రమాదం జరిగినప్పుడు మా వడ్డర్లకు కూడా ప్రత్యేకంగా 20 లక్షలు ప్రమాదం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మరియు ఏవైతే క్వారీలు కానీ మైనింగ్ గుంతలు కానీ ఏవైతే ఉన్నాయో బండలు కొట్టే మా వడ్డర్లకు మా హోదా మాకు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రెక్కడితే కానీ దొక్కాడని బ్రతుకులు మా వడ్డర్ల బతుకులు. మేము వ్యవసాయ బావులు తవ్వితే తప్ప ఈరోజు రైతు బతికే పరిస్థితి లేదు. వ్యవసాయ బావులు తవ్వితే తప్ప తవ్వాలంటే ఒక కిరేన్ కావాలి, కంప్రెషర్ బండి కావాలి. ఈ వస్తువులు లేని వ్యవసాయ బావులు తవ్వడం జరగదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మా వడ్డర్లకు అర్హులైన వారికి కంప్రెషర్ బండ్లకు లైసెన్సులు ఇప్పించి మా యొక్క వృత్తిని మేము ఎవరికి భయపడకుండా ప్రభుత్వ అధికారులకు భయపడకుండా మేము పని చేసుకునే హక్కు మాకు లైసెన్సులు అర్హత ఉన్న వాళ్లకు లైసెన్సులు ఇప్పించాలని ప్రభుత్వం, కాంట్రాక్ట్ లైసెన్సులు ఇప్పించాలనే ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.